మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాము. పిఠాపురం నియోజకవర్గం అనేది మనందరికీ తెలిసిందే, దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఇది మనకి ఎన్నో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాలు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాయి. ఎందుకనంటే ఇక్కడ దత్తుడు పుట్టిన క్షేత్రం కాబట్టి దత్తాత్రేయుడు, అదేవిధంగా శక్తిపీఠం, పురోహితిక అమ్మవారి శక్తిపీఠం, అదేవిధంగా మరెన్నో 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 పుణ్యక్షేత్రాలు పిఠాపురాన్ని ఆనుకుని ఉన్నాయి. ఇక్కడ ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో అత్యంత ప్రసిద్ధిగాంచిన మరో దేవాలయం కుంతి మాధవుని క్షేత్రం. ఇక్కడ మనకి దేశవ్యాప్తంగా పంచమాధవ క్షేత్రాలు 5 ఉంటే ఈ 5 మాధవ క్షేత్రాల్లోని ఒక క్షేత్రం మన పిఠాపురం కుంతి మాధవ స్వామి క్షేత్రం. ఇక్కడ మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి కుంతి మాధవ స్వామి క్షేత్రానికి సంబంధించి కళ్యాణ మహోత్సవాలు జరుగుతున్నాయి. ప్రతి ఏటా కూడా ఇక్కడ కుంతి మాధవ స్వామికి సంబంధించి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి. దీనిలో భాగంగా ఇక్కడ 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కుంతి మాధవ స్వామి వార్షిక కళ్యాణ మహోత్సవాలు పిఠాపురం నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పవచ్చు. 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు జరిగే ఈ వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఈ రోజు అంటే 8వ తారీఖు నాడు ఈ రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవము ఇక్కడ చాలా అంగరంగ వైభవంగా జరగబోతుంది. అదే విధంగా రథోత్సవం, ఇక్కడ రథోత్సవం అనేది చాలా ప్రఖ్యాతిగాంచినది. ఎందుకనంటే రథోత్సవం, స్వామివారికి సంబంధించి రథోత్సవం అనేది రేపు 11వ తారీఖున రథోత్సవ కార్యక్రమం జరగబోతుంది. అదేవిధంగా 13వ తారీఖున శ్రీ పుష్పయాగం జరగబోతుంది. ఇక్కడ శ్రీ వార్షిక కళ్యాణ మహోత్సవాలు సంబంధించి వివరాలు ఏంటి అనేది ఒకసారి మనం లోపలికి వెళ్ళి పంతులు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా 5 మాధవ క్షేత్రాలు ఉంటే 5 మాధవ క్షేత్రాలను ఒక మాధవ క్షేత్రం మన పిఠాపురం కుంతి మాధవ స్వామి క్షేత్రానికి మీరు గమనించవచ్చు. ఇక్కడ మొత్తం పంచమాధవ క్షేత్రాల్లో ఒక దివ్య క్షేత్రం పిఠాపురం కుంతి మాధవ స్వామి పిఠాపురం, బిందు మాధవ స్వామి కాశీ క్షేత్రం, వేణు మాధవ స్వామి ప్రయాగ, అదేవిధంగా సేతు మాధవ స్వామి రామేశ్వరం, సుందర మాధవ స్వామి కేరళ. ఇలా మొత్తం మనకి 5 మాధవ క్షేత్రాలు ఉంటే 5 మాధవ క్షేత్రాలు ఒక మాధవ క్షేత్రం మన పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పంచ మాధవ క్షేత్రాల్లో ఒక మాధవ క్షేత్రం అయినటువంటి కుంతి మాధవుని క్షేత్రం దగ్గర ఉన్నాము. వార్షిక కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా ఇక్కడ 6వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు కూడా స్వామివారికి సంబంధించి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరగడానికి ఏర్పాట్లు అయితే జరిగాయి. దీనికి సంబంధించినటువంటి వివరాలు మన ఆలయ ఈవో అయినటువంటి శ్రీరాములు గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, చెప్పండి ఏంటి ఏ విధమైన ఏర్పాట్లు చేశారు ఈ కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి? నారాయణాయ నమః. శ్రీ స్వామివారి దేవస్థానంలో జరుగు కళ్యాణ మహోత్సవాలు 6వ తారీఖు నుండి 13వ తారీఖు దాకా ఘనంగా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమాలకి సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈ స్వామివారిని దర్శనం చేసుకోవడం వస్తారు. కాబట్టి వారికి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా అన్ని సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడమైనది. 8వ తారీఖుని శ్రీ స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరగబడుతుంది. 11వ తారీఖున శ్రీ స్వామివారికి రథోత్సవం జరుగుతుంది. 12వ తారీఖున శ్రీ స్వామివారిని చక్ర స్నానం ఉప్పాడ తీరం నందు జరుగుతుంది. 13వ తారీఖున శ్రీ పుష్పోత్సవం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలకు అందరికీ కూడా భక్తులు వచ్చి శ్రీ స్వామివారిని దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాలకు వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడమైనది. కాబట్టి మీ భక్తులందరూ కూడా విన్నవించుకోవాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రైట్, చూసారు కదా ఆలయ ఈవో అయినటువంటి శ్రీరాములు గారి స్పందన. అయితే ఈ ఆలయ అర్చకులు అడిగి తెలుసుకుందాం ఆలయ విశిష్టత ఏంటి, ఆలయం యొక్క ఈ కళ్యాణ మహోత్సవాలకు సంబంధించి ఏ విధంగా జరుగుతున్నాయి, భక్తులకు ఏ విధమైన అంటే సౌకర్యార్థం కల్పించారు ఏంటి అనేది ఒకసారి మనం ఆలయ అర్చకులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, ఏంటి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటండి? చెప్తాను. ఓం నమో నారాయణాయ. శ్రీలక్ష్మీ వల్లభారంభాం మిఖనోమన మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. శ్రీమద్ గురుభ్యో నమః. మనకి దేశంలో ఇలాంటి మాధవుల్ని 5గురు ఉన్నారు. ఈ 5గురిని కూడా ఇంద్రుడు ఏకకాలంలో స్థాపించాడు కృతయుగంలో. కాశీలో బిందు మాధవస్వామి, ప్రయాగ్ వేణి మాధవస్వామి, ఇక్కడ మాధవస్వామి, కేరళలో సుందర మాధవస్వామి, రామేశ్వరం సేతు మాధవస్వామి. ఈ 5గురిని కూడా ఇంద్రుడు ఏకకాలంలో స్థాపించాడని చేత 5 కూడా స్వయంభువే.
అయితే ఈ పిఠాపురంలో ఉన్నటువంటి ఈ కుంతీమాస్వామిని కుంతీ మాధవ అనడానికి కారణం ఏంటంటే ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవులు ఈ దారి మార్గాన్ని వెళ్ళిపోతూ ఈ స్వామిని పూజించింది. ఈ విషయాన్ని మనకి ఎవరు చెప్పారు? వ్యాస మహర్షి చెప్పాడు. వ్యాసుడు కాశీ విడిచిపెట్టి ద్రాక్షారామం ఇలా వెళ్ళిపోతూ మార్గ మధ్యంలో ఇక్కడ కొన్నాళ్ళు ఉన్నాడు. ఆ ఉన్నప్పుడు అటు కుకుడేశ్వర స్వామిని ఇటు కుంతీమాస్వామిని దర్శించుకుని, నువ్వు కృతయుగంలో ఇంద్రుడి చేత ప్రతిష్ఠించబడి ద్వాపరయుగంలో కుంతీదేవి చేత పూజింపడ్డావా కుంతీమాధవ అన్నాడు. వ్యాసుడంతటి వాడు కుంతీమాధవ అన్నాడు కాబట్టి మనం కూడా కుంతీమాధవం అంటున్నాం. కృతయుగంలో ప్రతిష్ఠించాడు వ్యాసుడు, ఆయన మాట ఖాయమే. అయినప్పటికీ శిలాశాసన రీత్యా చారిత్రాత్మకంగా మా స్వామి 6వ శతాబ్దం నుంచి ఇక్కడ దేవాలయం ఉన్నట్టుగా ఆధారం ఉంది. తర్వాత 10, 11 శతాబ్దాల మధ్య చోళవంశరాజు అయినటువంటి జయాంబిక అని ఆవిడ ఇక్కడ రాజ్యాన్ని వెళ్ళినప్పుడు మా స్వామికి 9 గ్రామాలు ఇచ్చినటువంటిగా ఇక్కడ శిలాశాసనమే ఉంటుంది. తర్వాత శ్రీనాథ మహాకవి శ్రీనాథుడు అటు కుకుడేశ్వర స్వామిని ఇటు కుంతీమాస్వామిని దర్శించుకున్నట్టుగా అందులో ఉంటుంది. తర్వాత శ్రీపాదుడు శ్రీపాదుడు ఇక్కడ ఉన్నంతకాలం కూడా నిత్యము కుకుడేశ్వర స్వామిని కుంతీమాస్వామిని దర్శించినట్టుగా అందులో ఉంటుంది. అంటే మీకు అతి ప్రాచీనమైనటువంటి క్షేత్రం పిఠాపురం. కుంతీమాస్వామి, కుకుటేశ్వరుడు, పురుహూతికాదేవి, దత్తాత్రేయుడు, పాదగయ, తర్వాత శ్రీపాదుడు. ఆ తర్వాత మళ్ళీ మహమ్మదీయుల పరిపాలనలో స్వామి యొక్క దేవాలయం శిథిలావస్థకి వెళ్ళిపోతే తిరిగి 16వ శతాబ్దం పిఠాపురం మహారాజే ఈ దేవాలయం పునర్నిర్మాణం చేశారు. పునర్నిర్మాణం చేస్తున్నప్పుడు కుంతీమాస్వామిని పునర్నిర్మాణం చేస్తూ పునఃప్రతిష్ఠ చేస్తూ గోదాదేవి ఉండాలనే ఉద్దేశంతో ప్రతిష్ఠించారు. అందుకే పిఠాపురం రాజు గారి భార్య కొన్ని ఆభరణాలని కుంతీమాస్వామికి గోదాదేవికి ఇచ్చారు. ఈ స్వామివారు చాలా మనస్సునందు ఏ కోరికైనా తీర్చేటువంటి భక్త ప్రసన్నుడు అన్నాడు వ్యాస మహర్షి. ఎలాగంటే దేవేంద్రేణార్చిత కృతయుగ సమయే మాధవ బింబరూప. దేవేంద్రుడు నిన్ను కృతయుగంలో ప్రతిష్ఠించాడు. త్రేతాయాం రాఘవేంద్ర ప్రకటిత మహిమ దివ్యమూర్తిస్సయేవ. త్రేతాయుగంలో రాముల వారు కూడా ఆయన దర్శించాడని చెప్తున్నాడు మనకు వ్యాస మహర్షి. కుంత్యాసౌ ద్వాపరాంతే సమధికినీమో పూజిత పార్థహేతో. ద్వాపరయుగంలో కుంతీదేవి పాండవులు నేను పూజించారు. స్వామి భక్త ప్రసన్న సులభే ఏకలోపీఠపుర్యా నిష్ణ. కలియుగంలో భక్తులందరి కోసం ఇక్కడ వేయించేసుకున్నాం అని చెప్పేసి వ్యాస మహర్షి సూచించాడు. అయితే ఈ స్వామికి ఇక్కడ మాఘశుద్ధ ఏకాదశి నుంచి మాఘబహుళ పాడ్యము వరకు కూడా సప్తానిక దీక్షతోటి కళ్యాణ మహోత్సవాలు జరుగుతాయి. ఈరోజు రాత్రి 9 గంటలకి శ్రీ స్వామివారికి కళ్యాణ మహోత్సవం జరుగును. రేపు ఉదయం గరుడు వాహనం మీద స్వామివారి గ్రామోత్సవము, మళ్ళీ 10వ తారీఖుని పొన్నవాహనంపై స్వామి రాత్రి 7 గంటలకి గ్రామోత్సవం, 11వ తారీఖుని రథోత్సవం రాత్రి 10 గంటలకి జరుగును. కావున 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఈ స్వామివారు ఏంటంటే మనస్సునందు ఏ కోరికైనా తీర్చేటువంటి భక్తులు. అంటే చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శించుకుని వారి యొక్క మనస్సులో కోరికలు స్వామిని దర్శించుకుంటే పెళ్లి కాని వారికి అందరికీ కూడా స్వామివారి వివాహాన్ని జరిపిస్తాడు ఆయన. అలాగే పిల్లలైనటువంటి వాళ్ళు కూడా స్వామి సంతానాన్ని ప్రాప్తిస్తారు. అందుకే మనకి ధ్వజారోహణ నాడు రాత్రి కొంతమంది పిల్లలైనటువంటి వారు ధ్వజారోహణ టైంకి వచ్చి భక్తులందరూ కూడా మేము ఇచ్చేటువంటి ప్రసాదం తీసుకుని స్వామివారి అనుగ్రహానికి పాత్రులవుతారు. కావున 50 మంది భక్తులు కూడా ఇచ్చేసి ఈ యొక్క కళ్యాణ మహోత్సవాల్లో ధరించి స్వామివారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం. ఇకపోతే ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారి వారు, తర్వాత కుంతీమాధవ భక్త బృందం వారు, ఇతర భక్తుల యొక్క సహకారంతో చాలా విశేషముగా జరుగును. రైట్, చూసారు కదా ఆలయ అర్చకులు తెలియజేసినటువంటి వివరణ సంపూర్తిగా ఈ ఆలయం గురించి చెప్పడం జరిగింది. 16వ శతాబ్దంలో మహారాజా వారు ఈ ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేయడం, దానికి మహారాణి వారు గోదాదేవి విగ్రహం కూడా ఉండాలి అని చెప్పి గోదాదేవి విగ్రహాన్ని కూడా ఇక్కడ ప్రతిష్ఠ చేయడం, దానికి సంబంధించి ఆభరణాలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది ఎంతో ప్రాచీనమైనటువంటి దేవాలయం. పంచమాధవ క్షేత్రాల్లో ఒక మాధవ క్షేత్రం మా పిఠాపురం కుంతీ మాధవ క్షేత్రం. ఇక్కడ కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం మా కుంతీ మాధవుడు. వివాహం కాని వారికి ఇక్కడ వచ్చి పూజించిన ఎడల వివాహం జరుగుతుంది. అదేవిధంగా సంతానం లేని వారికి కూడా సంతానం కలుగుతుంది అని చెప్పి కూడా తమ సంతోషాన్ని అయితే తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఈ ఆలయ వార్షిక మహోత్సవాలకు సంబంధించి చాలా అంగరంగ వైభవంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తాము అని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ అశోక్తో శ్రీనివాస్, సుమన్ టీవీ.